ఇగోండి ఫస్ట్ రోజు మా ఆడపడుచు పెళ్లి కూతురుని చేసిందండి. ఇంకా నెక్స్ట్ డే మేమనమాట. మేనమామ చేయాలి నెక్స్ట్ డే అనంటే ఇంకా మేము మొదలుపెట్టామండి. మేము అన్ని బట్టలు అవన్నీ తీసుకొని పెళ్లి వాళ్ళకి పెట్టడానికి మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్‌కి, వాళ్ళ ఇద్దరు పిల్లలకి, వాళ్ళ అబ్బాయికి, అమ్మాయికి నలుగురికి తీసుకున్నామండి. ఇంకా మేము పెళ్లి కూతురుని చేస్తున్నాం. అయితే మా ఆడపడుచు ఏం చేసిందంటే తను పెళ్లి కూతురికి చక్కగా పందిరి వేయించిందండి. ఇంటి ముందల పందిరి వేయించి ఆ పందిట్లో పెళ్లి కూతురుని చేయాలని చాలా ఆశపడింది. కానీ ఆ రోజు ఫుల్ వర్షం అండి. చాలా వర్షం పడుతుందన్నమాట. అసలు ఈవినింగ్ కాగానే మేము హల్దీ రోజు చూసామండి. హల్దీ రోజు చాలా అన్నీ అలంకరించుకొని పూలు అవన్నీ అలంకరించుకున్నాక స్టార్ట్ చేసిన 10-15 నిమిషాలకే వర్షం, పెద్ద వర్షం అండి. ఆ వర్షంలోనే హల్దీ ప్రోగ్రామ్ కానిచ్చాము. కాకపోతే మా లక్ ఏంటంటే హల్దీ ఫంక్షన్లో ఎలాగ వాటర్ పోసుకుంటాం కాబట్టి వర్షంలోనే అన్నీ అయిపోయినాయి. అలాగా ఎవ్రీడే ఆ రోజు వర్షం పడిందండి. ఎవ్రీడే వర్షం పడింది. అసలు ఎక్కడెక్కడ ట్రాఫిక్ కూడా ఆగిపోయిందండి. ఎవరు అటు ఇటు రావడానికి కూడా వీలు లేకుండా ఉంది. మా మరిది వాళ్ళందరూ కూడా రావాలండి ఆ రోజు. కానీ వాళ్ళు వచ్చారు, కానీ కొద్దిగా లేటుగా వచ్చారనమాట. ఇంకా సరే ఇక టైం అయిపోతుంది, ఇంకా మళ్ళీ వర్షం వస్తుంది, టైం అయిపోతుంది అన్నట్టుగా ఇంకా మేము స్టార్ట్ చేసామండి. ఇక ఆ పందిట్లో కాకుండా అప్పటికప్పుడు ఇంట్లోనే అట్లా కొద్దిగా అరేంజ్ చేసేసి ఏదో చిన్నగా డెకరేషన్ తయారు చేసి ఇంకా ఆ కార్యక్రమం మొదలు పెట్టామండి. చేసేసాము. ఇంకా మేము చేశాక మా మరిది వాళ్ళు, మా ఆడపడుచు వాళ్ళ ఆడపడుచులు, వాళ్ళ పిల్లలు వాళ్ళు చాలామంది వచ్చేసారండి. ఇంకా మేము చేసినప్పుడు మాత్రం అలాగే వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు, ఎదురుంగా వాళ్ళు, వాళ్ళ ఓనర్ ఆంటీస్ వాళ్ళందరూ వచ్చారండి. వాళ్ళందరూ ఇంకా బట్టలు పెట్టారు. మేము చేశాక ఇంకా వాళ్ళు కూడా బట్టలు పెట్టారనమాట. పొద్దున్న నలుగు పెట్టాం కాబట్టి వాళ్ళు బట్టలు పెట్టారు. ఈ అంగం అయిపోయిందండి. ఇంకొకటండి, మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో కుక్క పిల్లలుండి 2 కుక్క పిల్లలు ఉన్నాయి. ప్రతి దాంట్లో అది ఆడవలసిందేనండి. అసలు మేము ప్లేట్లో అవన్నీ పెట్టి తయారు చేసి అక్కడ ఉండే వరకే తను వచ్చేసి ఆ ప్లేట్లో ఏముందని చూడటము, చూసి మళ్ళీ సైలెంట్గా తన తన ప్లేస్లో తను వెళ్ళి కూర్చుంటుంది. కొంతమంది ఏమో భయపడ్డారు అమ్మ కుక్క పిల్లని తీయని, కానీ అది ఏమీ చేయలేదండి. కానీ ప్రతి కార్యక్రమం అది చూస్తూ ఉందండి. మీరు గమనిస్తే ప్రతి వీడియోలో తను ఉంటుందండి. అలా ఆ కుక్క పిల్ల ఉంటుందండి. అలాగనమాట ఇలా చేసుకున్నాము. కానీ ఆ వర్షం వల్ల కొద్దిగా డిస్టర్బ్ అయిందండి. కాకపోతే ఇంకోటి, ఏ పెళ్ళికి వెళ్ళినా కూడా మా వారు ఏం చేస్తారంటే సపరేట్ హోటల్ రూమ్ తీసుకొని ఉంటాము. సొంత ఆడపడుచు కాబట్టి మేము హోటల్లో రూమ్ తీసుకోలేకపోయామండి. కానీ అందరం కలిసి ఉంటే ఒక చోటనే, చిన్న ఇల్లు కానీ పెద్ద ఇల్లు కానీ అందరం ఒక చోటే ఉంటే ఎంత హ్యాపీగా ఎంజాయ్ కలమో ఈ మా ఆడపడుచు పెళ్ళి వల్ల, మా వాళ్ళ కూతురు పెళ్ళి వల్ల అర్థమైపోయిందండి. అందరం ఒక చోటే అండి. ఎంతమంది అండి, మా అత్తగారు, వాళ్ళ అత్తగారు, వాళ్ళ ఆడపడుచు, మా మరిది పిల్లలు, మా తోటికోడలు, వాళ్ళ ఆడపడుచు పిల్లలు, వాళ్ళ అత్తగారు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవళ్ళు, మనవరాళ్ళు అందరం హ్యాపీగా ఒక్క దగ్గరే ఉన్నామండి. మళ్ళీ పెళ్లి కూతురు ఫ్రెండ్స్ అంటే ఈవినింగ్కి వెళ్ళిపోయారండి. మేమందరం మాత్రం 4 days ఉన్నాము. 5 రోజుల ముందే నలుగు పెట్టిద్దాను. 3 days అయితే కన్ఫామ్గా అందరు ఉన్నారండి. మేమైతే 5 రోజుల ముందే వెళ్ళిపోయాం కదండి. ఇక భలే జరిగిందండి. నిజంగా పెళ్ళిళ్ళు అంటే అందుకే అంటారేమో అని అనిపించింది. అందరూ కొంచెం ఇబ్బంది పడినట్టుగా అనిపిస్తుందండి అప్పుడు అనిపిస్తుంది. కానీ తర్వాత నెమరు వేసుకుంటే ఎంత హ్యాపీ మూమెంట్స్ మనకు కనిపిస్తాయంటే చాలా చక్కటి హ్యాపీ మూమెంట్స్ కనిపిస్తాయండి మనకి. అసలు చాలా గుర్తుకొస్తూ ఉంటాయి అన్నమాట.